మంచున పిలువలి వెళ్లడం రామచంద్రపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన గ్రామ సభలో కల్లూరు ఆర్జీఓ రాజేందర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గ్రామ సభ ప్రజాపాలన 4 పథకాల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేసే కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే రాఘమయ్యతో పాటు కల్లూరు ఆర్జీఓ రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కల్లూరు ఆర్జీఓ రాజేందర్ మాట్లాడుతూ 2014 నుండి ఒక్క ఇల్లు ఒక్క రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదంటూ గత ప్రభుత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక్క ప్రభుత్వ అధికారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మాట్లాడడం సరికాదని అన్నారు. అధికార పార్టీ నాయకులను ప్రసన్నం చేసుకోవడం కోసం గత ప్రభుత్వాన్ని విమర్శించడం కరెక్ట్ కాదని వివరించారు. ఇక అధికారులు తమ విధులు నిర్వర్తించాలి తప్ప అధికార పార్టీ ప్రతినిధులుగా వ్యవహరించడం తప్పని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిరుపేద కుటుంబాలకు సంవత్సరానికి 12,000 చొప్పున ఈ యొక్క పథకం మొట్టమొదటిసారిగా తెలంగాణలో లాంచ్ చేయబడింది. దాన్ని ఈ రోజు మన గౌరవ ఎమ్మెల్యే గారు ప్రారంభిస్తారు. అలాగే రేషన్ కార్డ్స్ మనం చూస్తున్నాం. 2014 నుంచి 2016 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. అలాగే కుటుంబ సభ్యులు ఎవరైనా పెళ్లి చేసుకున్న వాళ్ళ పిల్లలు పుట్టిన వాళ్ళ యొక్క వివరాలు కూడా నమోదు కాలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటువంటి వివరాలని మనం నమోదు చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా అర్హత ఉండి రేషన్ కార్డు రాదంటే డైరెక్ట్ గా వచ్చి మీరు అధికారులు తహసీల్దార్ని కలవచ్చు. ఆ వివరాలు ఉంటే మీరు అర్హత ఉంటే 100% ఇస్తాం. దానికి పెద్దగా అర్హత ఏం లేదండి. గ్రామాలలో 7 ఎకరాల భూమి అభం ఉంటే రాదు. 7 ఎకరాల వరకు ఉంటే మెట్ట భూమి ఉంటే వస్తుంది. మాగాయ భూమి 3.5 ఎకరాల వరకు ఉన్నా వారికి రేషన్ కార్డు వస్తుంది. 1,50,000 అనేది ఇన్కమ్ టారిఫ్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. దాదాపుగా గ్రామంలో 96% అందరికి కూడా రేషన్ కార్డు అనేది అందుతాయి. అలాగే ఇందిరమ్మ ఇండ్లు అనేది మనకు గత 10 సంవత్సరాల నుంచి మీరే ఇప్పుడే మీ మాజీ సర్పంచ్ గారు చెప్పారు ఇండ్లు మంజూరు ఒక్కటి కూడా కాలేదని. ఇప్పుడు మన గ్రామానికి 30 ఇండ్లు మంజూరు కావడం జరిగింది. ఇంకా అర్హత ఎవరైనా ఉంటే గౌరవ ఎమ్మెల్యే గారి సూచన మేరకు మేము ప్రతి ఒక్కటి వెరిఫై చేసి 100% గా చివరి లబ్ధిదారుని కూడా ఈ ఇండ్లు ఈ 4 పథకాలు మేము అందించే బాధ్యత మేము తీసుకుంటాం. ఆ హామీ కూడా